చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, లేకపోతే అది వెంటాడుతుందంటారు. ఇప్పుడు అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉదంతంలో కీలకమైనటువంటి వాళ్ళ అరెస్టు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీతో పాటుగా దేవినేని అవినాష్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని కూడా సూత్రధారులుగా గుర్తించారు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో బుధవారం గుంటూరుకు చెందిన కార్పొరేటర్ అత్యాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గిరిరాము, ఎస్కే ఖాజా మొహిద్దీన్, షేక్ మస్తాన్ వలీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 21 అక్టోబర్ 19 తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైకాపా వాళ్ళు దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీలు, టోల్ ప్లాజా దగ్గర సేకరించిన డేటాతో పాటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తీసుకున్న సమాచారంతో 85 స్క్రీన్ షాట్లు తీసి విశ్లేషించి కొత్తగా 27 మంది నిందితులను గుర్తించారు. ఇందులో వైకాపా కీలక నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే వాళ్ళని నడిపించింది వీళ్ళు అన్నటువంటి కోణంలో వాళ్ళ మీదన ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ పేరు చెప్తే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో ఈ నిందితులకి 14 రోజుల రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి.